ఈ పద్యము మొల్ల రామాయణంలోని సుందరకాండలోనిది. హనుమంతుడు సీతమ్మకు శ్రీరామ స్వరూపాన్ని సుందరంగా వర్ణించినప్పటి పద్యము ఇది. నీలమేఘఛాయబోలు దేహమువాడు, ధవళాబ్జపత్ర నేత్రములవాడు, కంబు సన్నిభమైన కంఠంబుగలవాడు, చక్కని పీన వక్షంబువాడు, తిన్ననై కనుపట్టు దీర్ఘబాహులవాడు, ఘనమైన దుందుభిస్వనమువాడు, పద్మరేఖలు గల్గు పదయుగంబులవాడు, బాగైన ఎట్టి గుల్ఫములవాడు, కపటమెరుగని సత్యవాక్యములవాడు, రమణి రాముండు శుభలక్షణములవాడు, ఇన్ని గుణముల రూపింపనెసగువాడు, వరుస సౌమిత్రి బంగారు వన్నెవాడు. తాత్పర్యం: తల్లి సీతమ్మ శ్రీరాముడి శరీర కాంతి నీల మేఘంలా ఉంటుంది. ఆయన కళ్ళు విచ్చుకున్న తెల్ల తామర పూలల్లా ఉంటాయి. రాముల వారి కంఠం శంఖంలా ఉంటుంది. ఆయన వక్షస్థలం విశాలమైనది. ఆయన బాహువులు పొడుగ్గా ఉంటాయి. మాట భేరీనాదంలా ఉంటుంది. స్వామి పాదాలలో పద్మరేఖలు ఉన్నాయి. చీలమండలు చక్కగా అమరి ఉన్నాయి. రామచంద్రుడికి కపటం తెలియదు. అలా కపటం లేని సత్యాన్నే మాట్లాడతాడెప్పుడు. తల్లి, ఇలా శ్రీరాముల వారు సర్వశుభలక్షణాలు ఉన్న మహాపురుషుడు. లక్ష్మణస్వామికి ఇవన్నీ ఉన్నాయి. శరీరపు రంగు మాత్రం తేడా. ఈయనది బంగారపు రంగు, రాముల వారిది చెప్పాను కదా, నీల మేఘవర్ణం. ఈ పద్యం శ్రీరాముడి స్వరూపానికి అద్దం లాంటిది. స్వరూపాన్ని బహువిధాలుగా చెప్పి శ్రీరాముడి స్వభావాన్ని కపటం లేని సత్యభాషణం అని ఒక్క మాటలో చెప్పాడు ఆంజనేయ స్వామి. మనిషి సౌశీల్యానికి కపటం లేని సత్యనిష్ట ప్రాణం అన్నమాట.